హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మనకు ఎలాంటి టైలరింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ వీడియో ద్వారా మన బ్లౌజ్ని చాలా పర్ఫెక్ట్గా ఈజీగా మనమే కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ బ్లౌజ్ పీస్ని 2 మడతలు వేసి ఉంచుకోవాలి. మనకి ఆపోజిట్లోనేమో ఓపెన్ సైడ్ మనకు ఆపోజిట్లో ఉంచుకోవాలి. ఫోల్డెడ్ సైడ్ ఏమో మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనం ఈ రైట్ సైడ్ నుంచి ఫస్ట్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కట్ చేస్తాము. ఈ రైట్ సైడ్ మెజర్మెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఆది బ్లౌజ్ని ఈ విధంగా మడుచుకోవాలి. నడుము కొలతని అడ్డంగా మార్క్ చేసుకోవాలి. వీపు పొడవు ఎంత ఉందో చూసుకొని అది మనం నిలువుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ కొంచెం అన్ఈవెన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైన్ నేను డ్రా చేసేసుకున్నాను. మెజర్మెంట్స్ అన్నీ నేను దాని మీద పెట్టుకుంటాను. అది ఆ భాగం అంతవరకు కట్ చేసేస్తాను కటింగ్ అప్పుడు. ఇప్పుడు మనము నడుము దగ్గర కొలత తీసుకుందాము. దానికోసం బ్లౌజ్ యొక్క కింద ఉంటుంది కదా నడుము దగ్గర, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మనకి ఎంత ఉందో కరెక్ట్గా మొత్తం కొలుచుకోవాలి. అంటే ఉక్సులు కాజే పట్టీ దగ్గర నుంచి మొత్తం చివరి వరకు తీసుకోవాలి. ఇక్కడ 32.5 ఉంది. నేను దీనికి ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఆ 10 ఇంచెస్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇక్కడ ఈ సైడ్స్ అటు ఇటు నడుము దగ్గర కొంచెం ఫ్యూచర్లో లూజ్ చేసుకోవడానికి వీలుగా గ్యాప్ ఉండాలి. ఇంకా ఈ బ్యాక్ సైడ్ మనం టక్స్ వేసాము, అందుకోసమని 10 ఇంచెస్ ఎక్స్ట్రా కలిపాము. ఇప్పుడు టోటల్ 32.5కు ఒక 10 కలిపితే 42.5. దానిని డివైడెడ్ బై 4 చేసి ఆ వచ్చిన దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి, ఎంత వస్తే అంత. ఇక్కడ 10.75 వచ్చింది. నేను ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం వీపు పొడవు తీసుకోవాలి. ఇక్కడ ఆది బ్లౌజ్ని ఈ విధంగా మడుచుకొని షోల్డర్ దగ్గర నుంచి ఈ కింద మనం కుట్టు వేసాం కదా, అక్కడికి ఆ పాయింట్ దగ్గరికి పట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ టేపు పెట్టుకొని అది మొత్తం పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 13.5 ఉంది. దీనికి మనం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయాలి 13.5కి. ఇక్కడ చూడండి, ఈ నడుము దగ్గర మనము కొంచెం మడిచి కుడతాము, నడుము బెల్ట్ వేస్తాము. సో దానికి కొంచెం పోతుంది. నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర కూడా మనము ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేస్తాము కదా, అక్కడ కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ పైనే మనకు క్లాత్ పడుతుంది. సో దీని అన్నిటికీ కలిపి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీపు పొడవు కొంచెం పెంచుకోవాలని 14.5కి మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ దీని ఆపోజిట్లో కూడా అటు సైడ్ ఎంతైతే పెట్టుకుంటామో అంతే మెజర్మెంట్ తోటి పెట్టుకోవాలి. ఈ కింద మనం తీసుకున్న మెజర్మెంట్ ఎంత ఉందో ఆ పైన కూడా అంతే కరెక్ట్గా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనం ఒక బాక్స్ లాగా ఇక్కడ ఫామ్ చేసుకుంటాం. దాని లోపల మనం అన్ని మెజర్మెంట్లు తీసుకుంటాం కాబట్టి మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందుకని ఇక్కడ బాక్స్ ఫామ్ చేయడం కోసం కరెక్ట్గా ఇటు అటు ఎంత ఉందో చూసి ఒక బాక్స్ ఫామ్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ భాగం తీసుకుంటాం. తర్వాత పక్కనే షోల్డరు, ఇక్కడ చంక భాగం తీసుకుంటాం. ఈ నెక్ కోసం నేను 2.5 దగ్గర మార్క్ చేస్తున్నాను. జనరల్గా అందరికీ కూడా 2.5 సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ 3 ఇంచెస్ దగ్గర షోల్డర్కి మార్క్ చేస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ అందరికీ సరిపోతాయండి. కాకపోతే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. నెక్ దగ్గర 3 అలా తీసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా అందరికీ సరిపోతాయి. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా దీన్ని కూడా ఒక బాక్స్ లాగా ఫామ్ చేసుకోవాలి, గీత గీసుకోవాలి. దీని లోపల మనం ఆర్మ్కి రౌండ్ తీస్తాము. ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా హాఫ్కి అంటే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ షోల్డర్ పై నుంచి ఇక్కడికి స్ట్రైట్గా తీసేస్తాం. కర్వ్ మనం ఈ లోపల తీస్తాం అన్నమాట. ఇక్కడ లోతు 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సాధారణంగా 1.5 ఇంచ్ సరిపోతుంది. బాగా సన్నగా ఉన్న వాళ్ళకైతే 1.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్గా గీసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాక్ నెక్ ఎంతో ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా మడచుకొని ఆ కింద పెట్టుకోండి. వీపు భాగం దగ్గర కింద కొంచెం ప్లేస్ వదులుకోవాలి. ఎందుకంటే మనము కింద నడుము దగ్గర పట్టీ వేస్తాం కదా బ్యాక్ సైడ్, సో అది కుట్టు పడితే ఆ పైకి వస్తుంది అనమాట. అంతవరకు ప్లేస్ వదులుకోవాలి. ఈ పైన కూడా కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెడ పట్టి కుడతాం కదా, కుట్టినప్పుడు అది కొంచెం కిందకు వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా పెట్టామనుకోండి ఇంకొంచెం కిందకి వెళ్ళిపోతుంది. అందుకని కొంచెం పైకి మార్క్ చేసుకుంటే కుట్టు పడ్డప్పుడు మనకు కరెక్ట్గా ఆ పొడవు వస్తుంది.
నెక్స్ట్ దీన్ని పైన నెక్ కోసం మనం 2.5 తీసుకున్నాం కదా, సో అదే మెజర్మెంట్ ఇక్కడ కూడా పెట్టి దీన్ని కూడా ఒక బాక్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాక్స్ లాగా చేసి మనం నెక్ రౌండ్ తీసుకున్నట్లయితే చాలా కరెక్ట్గా వస్తుంది. ఏ మోడల్కైనా ఫస్ట్ ఇలా బాక్స్ లాగా ఫామ్ చేసుకొని తర్వాత డిజైన్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను, ఇంకా ఇక్కడ రౌండ్గా గీసేసాను. ఇప్పుడు మనం ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మార్జిన్ లైన్, ఇది కట్ చేసేసుకోవాలి. మనం ఇది బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. నెక్ నుంచి కట్ చేసినట్లయితే మనకి చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, నెక్ కూడా నీట్గా వస్తుంది. ఈ నెక్ దగ్గర ఇక్కడ మిగిలిన ఈ బిట్ ఉంది కదా, దాన్ని మనం ఉక్సులు కాజా పట్టీకి కరెక్ట్గా సరిపోతుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో సేమ్ మనం డ్రా చేసాం కదా, ఆ లైన్ ప్రకారమే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము. మనం రైట్ సైడ్ పార్ట్లో బ్యాక్ పార్ట్ కట్ చేసాం. ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇటు తిప్పి ఆ ఓపెన్ సైడ్ మన వైపుకు వచ్చేలాగా వేసుకొని దాన్ని ఇంకొక మడత వేయాలి. ఫస్ట్ 2 మడతల మీద ఉంది కదా క్లాత్, దాన్ని ఇంకొక మడత వేయాలి. ఇప్పుడు మొత్తం 4 ఫోల్డింగ్స్ వస్తాయి. అండ్ మనకి ఎంత పొడవు కావాలో చూడాలి. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆ కిందకి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా నేను, సో కింద కొంచెం పట్టీలాగా మడుస్తాను హ్యాండ్కి. దానికోసం ఇంకా మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ పడుతుంది. సో ఈ మొత్తం కోసం మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. సో 6 ఇంచెస్ కాబట్టి పొడవు నాది టోటల్ లెంగ్త్, దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలిపి 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మనం ఫోల్డింగ్ సైడే చేసుకోవాలి. ఇటు సైడ్ ఓపెన్ సైడ్ కదా, ఇది చివరికి వచ్చేస్తుంది. సో అది మిడ్ పాయింట్ అక్కడ తీసుకుంటాం కాబట్టి అక్కడ మార్క్ చేసుకోవాలి. సో సేమ్ అలాగే మనం ఇటు ఆపోజిట్ సైడ్లో కూడా మార్కింగ్ పెట్టుకోవాలి 8 ఇంచెస్. ఇక్కడ చూడండి, ఆర్మ్ డౌన్, హ్యాండ్ మనకు అటు సైడ్ పొడవు ఉంటుంది, ఆర్మ్ దగ్గర తక్కువగా ఉంటుంది. సో ఆర్మ్ డౌన్ 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3.5 ఇంచ్ నుంచి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ మనం మెజర్మెంట్లు పెట్టుకుంటాం అనమాట. మనం ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ పెట్టాం కదా, సో ఆ 6 ఇంచెస్ ఇక్కడ తీసుకోవాలి. దానికి ఒక 1 ఇంచ్ తర్వాత లూజ్ కోసం అని తీసుకోవాలి. దానికి 6కి 1 ఇంచ్ కలపాలి. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కు పెట్టాలి. ఇప్పుడు మనం కలిపే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఆ 7 ఇంచెస్ కలుపుతాం. ఇక్కడ మనం లెంగ్త్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ పొడవు, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మనం స్ట్రైట్గా తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకొని ఆ పాయింట్ నుంచి మనం ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర పెట్టిన పాయింట్కి కలపాలి. ఇది తీసేటప్పుడు మనం ఇక్కడ కొంచెం రౌండ్గా తీస్తామండి. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ హ్యాండ్ ఇది. ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా తీసేస్తాం. ఆ మిడ్ పాయింట్ ఉంది కదా 7 ఇంచెస్, అక్కడికి కలపాలి. ఇక్కడ ఇలా రౌండ్గా తీయడం వల్ల ఏంటంటే మనకి హ్యాండ్ దగ్గర చంకలో పట్టేసినట్లు ఉండదు, టైట్గా బిగించినట్లు అట్లా ఉండకుండా హ్యాండ్ చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్ ముందు భాగం ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆ 7 ఇంచెస్ దగ్గర పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 1.5 ఇంచ్ లోపలికి మనం స్ట్రైట్గా లాగేస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా కట్ చేయాలి. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి మనం అక్కడ ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకున్నాం కదా, స్ట్రైట్గా లాగాం కదా, ఇక్కడి నుంచి అక్కడికి చిన్నగా కొంచెం పైకి అలా కలిపేస్తాం. ఇలా ఈ ఫ్రంట్ ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే హ్యాండ్ చాలా నిలబడి ఉంటుంది అనమాట, పైకి పీగడం అలా ఉండదు. ఇప్పుడు హ్యాండ్ కింద ఎంత పొడవు ఉంటుంది మనకు అది చూసుకొని మార్క్ చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఆ చివర్లో ఆ 8 ఇంచెస్ దగ్గర పెట్టాం కదా, ఆ పాయింట్కి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ సైడే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ హ్యాండ్ అప్పుడే కట్ చేయకూడదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా, దీన్ని 2 మడతల మీద ఓపెన్ చేసుకోవాలి. మనం అక్కడ కరెక్ట్గా మిడిల్ పాయింట్ గుర్తుండడం కోసం ఒక చిన్న కట్ ఇచ్చుకోవాలి, అక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు కూడా అది ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఆ పాయింట్ ప్లేస్ అయ్యేలాగా చూసుకుంటాం, అందుకని ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ హ్యాండ్ కట్ చేసుకుందాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దాకా స్ట్రైట్గా లాగేసి దాన్ని తెచ్చి ఆ పైన కలిపేయాలి చిన్నగా. ఇప్పుడు ఇది మనకు కట్ చేసాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ లోతు తీసిన భాగం అని తెలియడం కోసం అక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టుకోవాలి. మనకు కుట్టేటప్పుడు ఇది పెట్టడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది, ఏది ఫ్రంట్ హ్యాండ్ ఏది బ్యాక్ సైడ్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు మనం 7 ఇంచెస్ దగ్గర మనం మెయిన్ పాయింట్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా మనకి కుట్టు పడాలన్నమాట, లూజ్ అది అక్కడికి కరెక్ట్గా సరిపోతుంది. అక్కడ కూడా ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ కూడా తయారైపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ కట్ చేసుకుందాం అనమాట, ఫ్రంట్ షేప్ కోసం.
బ్లౌజ్ని నేను క్రాస్ కటింగ్లో పెడుతున్నాను, క్రాస్గా పెట్టాను. ఇక్కడ క్రాస్గా పెట్టడం వల్ల చూడండి బాగా స్ట్రెచ్ అవుతుంది క్లాత్, దానివల్ల మనకి ఫ్రంట్ పట్టేసినట్లేం లేకుండా చాలా ఫ్రీగా ఉంటుంది. ఈ కింద సేమ్ మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ బ్లౌజ్ని దాని మీద ప్లేస్ చేసి కింద ఒక 2 ఇంచెస్ వరకు పైకి మడి చేయాలి. మనం కింద షేప్ పట్టి వేస్తాం కదా, అందుకని ఒక 2 ఇంచెస్ మడి చేసి సేమ్ మనం ఈ బార్డర్ దీని చుట్టూరా మనం సేమ్ ఏ కొలతలు అయితే ఉన్నాయో దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దాని చుట్టూరా గీత గీసేసుకోవాలి. మనం హ్యాండ్ కట్ చేసాం కదండి, ఆ కార్నర్ ప్లేస్ అనమాట అది ఇప్పుడు నేను డ్రా చేస్తుంది. కరెక్ట్గా ఆ కార్నర్కి పెట్టుకుంటే మనకి క్రాస్ కటింగ్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా పట్టేసినట్లు ఏం లేకుండా ఫ్రంట్ సైడు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ మనం సేమ్ నెక్ దగ్గర వచ్చేటప్పటికి మనకి ఫ్రంట్ నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా, అందుకని నేను గీత పైకి గీసుకున్నాను. ఇప్పుడు నెక్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మనకి ఉక్సులు పట్టీ ఉంది కదా, ఉక్సులు పట్టీది మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. దానిని ఆ ప్లేస్ మీద వేసుకోవాలి. ఈ పైన మనకు ఈ షోల్డర్స్ జాయిన్ చేసే దగ్గర ఎంతవరకు అయితే మనం జాయిన్ చేస్తామో ఆ ప్లేస్ వదిలేసి అక్కడి నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. అక్కడి నుంచి కరెక్ట్గా దాని మీద పెట్టుకొని నెక్ ఎక్కడికైతే వచ్చిందో చూడండి, ఆ పాయింట్ కన్నా కొంచెం పైకి ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే మనము మెడపట్టి వేసినప్పుడు కిందకి దిగుతుంది కదా, ఎలాగో అక్కడికి పెట్టామంటే ఇంకా కిందకి దిగుతుంది. అందుకని కొంచెం పైకి ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ కూడా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుంటున్నాను, సో అందుకని దీన్ని రౌండ్గా తిప్పేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్రంట్ సైడు చంక దగ్గర లోతు తీసుకోవాలి. సో దానికోసం నేను మళ్ళీ ఆ 6 ఇంచెస్ దగ్గర మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇంకొంచెం ఆ ఫస్ట్ 3 ఇంచెస్ కదిలించకూడదు, అది అలాగే స్ట్రైట్గా లాగేసి కొంచెం లోపలికి కట్ చేస్తున్నాను ఫ్రంట్ సైడు. నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ షేప్ పట్టీకి అక్కడ మార్క్ చేసుకోవాలి. దాన్ని నెక్ దగ్గర నుంచి కరెక్ట్గా కొంచెం ప్లేస్ వదిలేసి, కరెక్ట్ కుడితే కిందకు వస్తుంది కదా, సో అలా కరెక్ట్గా దాని మీద ప్లేస్ చేసుకొని ఎక్కడికైతే మనకి షేప్ పట్టి ఆ కుట్టు వచ్చిందో చూసుకోవాలి. దానికన్నా కొంచెం కిందకి మార్క్ చేయాలి. అంటే మనకు కుడితే అక్కడికి వచ్చింది, సో మనం ఎక్కడికి కట్ చేయాలంటే ఇంకొంచెం కిందకి కట్ చేయాలి. కట్ చేసినప్పుడు కుట్టినప్పుడు ఆ కుట్టు పైకి వస్తుంది. సో అది కరెక్ట్గా పెట్టుకొని ఆ పాయింట్ మనం కుట్టిన పాయింట్ కన్నా కొంచెం కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 2.75 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఈ చివర ఇక్కడ మనం షేప్ డ్రా చేసినప్పుడు ఈ 2 పాయింట్స్ని పట్టుకొని కుడతామన్నమాట, అందుకని ఆ గుర్తులు అందుకు పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇటు సైడు ఈ చంక దగ్గర మనకి కొంచెం ఇలాగే కుట్టేసామంటే కిందకి జారినట్లు వస్తుంది, అందుకని ఒక 1 ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసుకొని దానిని చిన్నగా డాట్స్ తోటి అటు సైడ్ కలిపేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ జారినట్లు, ఈ సైడ్స్ జారినట్లు ఉండకుండా చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆ పాయింట్ని మనం ఆ షేప్ పట్టి దిగి చూసి పెట్టాం కదా, దాన్ని అక్కడ కలిపేసుకోవాలి. ఇప్పుడు అలా కట్ చేస్తాం, కట్ చేసేటప్పుడు ఆ విధంగా కట్ చేస్తాం. ఇప్పుడు సేమ్ మనం పెట్టినట్లే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర ఏంటంటే కొంచెం ఒక 1/4 ఇంచి ముందుకి మార్క్ పెట్టుకొని దానిని ఆ గీత కలుపుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ లూజ్గా లేకుండా కరెక్ట్గా మనం పెట్టినప్పుడు హుక్స్ పెట్టినప్పుడు టైట్గా ఉంటుందన్నమాట, పట్టినట్లు ఉంటుంది. అందుకని కొంచెం ముందుకు కట్ చేసుకోవాలి. సో ఇదే మెజర్మెంట్ తోటి మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రంట్ షేప్ కోసం నేను మార్క్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఒక కుట్టు వస్తుంది మనకి. ఈ చంక రౌండ్ తీసిన దగ్గర ఒకటి వస్తుంది, ఇటు సైడ్ టక్స్ వేసాం కదా అక్కడ ఒకటి, ఇటు సైడ్ మనం ఫ్రంట్ షేప్ పట్టీకి దగ్గర ఒకటి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం గుర్తులు పెట్టుకోవాలని మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని ఒక చిన్న మార్క్ 2.5 దగ్గర ఒక మార్కు, 2.75 దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టుకుందాం. కుట్టేటప్పుడు మనము ఈ 2 పాయింట్స్ని కలిపి కుడతాం అనమాట ఫ్రంట్ షేప్ కోసం. ఇక్కడ ఇటు సైడ్ ఏమో ఇక్కడ చంక రౌండ్ తీసాం కదా, ఎక్కడైతే రౌండ్ తిరిగిందో అక్కడ ఒక గుర్తు పెట్టుకుంటాం. తర్వాత మనం షేప్ కోసం అక్కడ కూడా ఒక కుట్టు వేసుకుంటాం అందుకని.
నెక్స్ట్ ఇంకొకటి షేప్ పట్టి ఇటు సైడ్ వస్తుంది, హుక్స్ల దగ్గర కాజాల దగ్గర వస్తుంది. ఇది మనం కుట్టినప్పుడు చూసుకొని వేసుకుందాము, కరెక్ట్గా యాంగిల్ ఎటు వస్తుందో చూసుకొని వేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి తయారైపోయింది. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, మనకి హ్యాండ్స్ అయిపోయింది. ఇంకా మిగిలిన క్లాత్ తీసుకొని మనకి బ్యాక్ సైడ్ నడుం బెల్ట్ తీసుకుందాం. దానికి 1.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ పెట్టేసుకున్నాను. అమ్ముడు వచ్చిన సైడ్ అయితే మనం మళ్ళీ కుట్టక్కర్లేదు, అటు సైడ్ చూసి క్లాత్ ఉంటే అటు సైడే తీసుకోండి. 1.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని మళ్ళీ కట్ చేసేటప్పుడు ఎగుడుదొగుడులు రాకుండా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని దాని ప్రకారమే కట్ చేస్తున్నాను. ఇది నడుం బెల్ట్ మనం కట్ చేసాము. నెక్స్ట్ షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టి కోసం ఒక సైడ్ ఏమో క్లాత్ 2 మడతల మీదే పెట్టి తీసుకోవాలి. ఒక సైడ్ ఏమో 3 ఇంచెస్, ఇంకొక సైడ్ ఏమో 3.5 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని కలిపేటప్పుడు కూడా ఇలా స్ట్రైట్గా కాకుండా ఒక సైడ్ ఎక్కువగా ఉంది, ఒక సైడ్ తక్కువగా ఉంది కదా, కొంచెం ఇలా షేప్ తీసినట్లు ఇక్కడ కొంచెం కిందకి కావచ్చు, దాన్ని ఆ గీతకి కలిపేయాలి. ఇప్పుడు దీని మీద దీన్ని కట్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఉక్సులు కాజాల పట్టికి మనం నెక్ కట్ చేసాం కదా, బ్యాక్ నెక్ కట్ చేసాం కదా, కరెక్ట్గా అది సరిపోతుంది. ఆ బిట్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మెడపట్టి తీసుకోవాలి. ఈ మెడపట్టి మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, సో కాబట్టి ఎప్పుడూ ఇది క్రాస్గానే తీసుకోవాలి రౌండ్ నెక్కి. అందుకని నేను క్లాత్ క్రాస్గా ఇలా గీతలు కొట్టేసుకొని దాన్ని కరెక్ట్ సైజులో తీసేసుకున్నాను. మెడపట్టీలు కూడా తయారైపోయినాయి మనకి. ఇంకా మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్, తర్వాత షేప్ పట్టి, నడుం బెల్ట్, ఇంకా ఉక్సులు కాజాల పట్టి, మెడపట్టి, ఇంకా మొత్తం తయారైపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.